గత ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇటీవల విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు వాటి నాణ్యతను, నిర్మాణ నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు. చంద్రబాబు మాట్లాడుతూ రిషికొండపై నిర్మించిన భవనాలు అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యమైన జపాన్ టెక్నాలజీతో నిర్మించారని కొనియాడారు. ఇది విజన్ అంటే ఇదే. చాలా తక్కువ ఖర్చుతో ఇంత బ్రహ్మాండమైన భవనాలను నిర్మించగలిగారు. జగన్ ముందు చూపు అభినందనీయం అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. చరిత్రలో రాజులు, బ్రిటిష్ వారు కట్టిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయని, అవి దేశానికి ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్నాయని చంద్రబాబు ఉదహరించారు. అదేవిధంగా ఈ రిషికొండ భవనాలు కూడా భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి ఆస్తులుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొంటూనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని, ముఖ్యంగా ఈ రిషికొండ భవనాలను ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నారు. నిజమైన ప్రజాసేవకుడిగా జగన్ నిలిచారని, అటువంటి నాయకులు ఉంటేనే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అనే స్లోగన్ జగన్ లాంటి వారికి వర్తిస్తుందని వీరు ముగించారు. ఇక్కడ 3 ప్యాలెస్లు కట్టారు, మొత్తం 61 ఎకరాలు. ఇందులో 9.88 ఎకరాల్లో 7 బ్లాకులతో కూడిన విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ఇది చూస్తే మొత్తం 19,960 చదరపు మీటర్లు అనుకున్నారు. చూస్తే 13,542 చదరపు మీటర్లు కట్టారు. 4 బ్లాకులు మాత్రం. ఈ 4 బ్లాకులు చూస్తే విజయనగరం బ్లాక్, అక్కడ ఏబిసి 3 బ్లాకులు దాంట్లో కట్టారు. అక్కడ ఒక మామూలుగా చూస్తే అదిరిపోయే బిల్డింగులు. ఆ కొండను మీరు చూస్తే జపాన్ లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఆ జపాన్ లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ కూడా క్రీపర్స్ అన్ని పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం.